ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తేసునందు నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకు తోడుగా ఉండను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మీ యొక్క అనుదిన ప్రార్థన, దేవుని కృప, ఈ పరిచర్య విధంగా కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. చాలామంది ఈ విధంగా దేవుని యొక్క పేరట, దేవుని యొక్క ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ఈ అనుదినపు వాగ్దానపు అభిషేక వర్తమానాలు వింటూ అనేకులకి షేర్ చేస్తున్నారు. అందరిని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. సో ఈ యొక్క సమయంలో మీకు ఒకసారి జ్ఞాపం చేస్తున్నాను, ప్రభు యొక్క ఆత్మ ద్వారా, ప్రభు కృప ద్వారా మనకు అనుగ్రహించబడినటువంటి ఆ పాట వీడియో రికార్డింగ్, వీడియో సాంగ్ చేశాం కదా. చాలామంది విన్నారు, చాలామంది చక్కగా ఆదరిస్తున్నారు. చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ చాలా ఆనందించి సంతోషిస్తున్నారు. సో అదంతా కూడా దేవుని కృపే, నా ఘనత ఏం కాదు. సో దేవుని యొక్క ఆత్మ ఇచ్చినటువంటి ఆ ప్రేరణ నడిపింపుని బట్టి అలా చేయటం జరిగింది. దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున మీరు కూడా అనుదినం ఆ పాట వింటూ దేవుని యొక్క సన్నిధిలో సంతోషంగా ముందుకు కొనసాగించబడతారని నేను ఆశపడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో నుండి ఈ రోజున మనం ఒక చిన్న మాటను జ్ఞాపం చేసుకుందాం. సంతోషకరమైనటువంటి ధన్యకరమైన జీవితం మనము కొనసాగించాలంటే ఏం చేయాలి? అసలుకి ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు అలాంటివి. సో దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినప్పుడు సంతోషకరమైన జీవితం చేయాలని ప్రతి వారికి ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. కానీ ఎప్పుడు ఆనందంగా ఉంటారు? నేను ఒక చిన్న అనుభవంతో నాకున్నటువంటి ఆలోచన అనుభవం బట్టి నేను చెప్తున్నాను. మనం అందరము బాల్య దశ నుంచి వచ్చిన వాళ్ళమే. శిశువు నుండి బాల్యంలోకి వచ్చాం. ఆ తర్వాత ఈ విధంగా క్రమక్రమంగా స్టెప్ బై స్టెప్ ప్రతి సంవత్సరం కాలాన్ని బట్టి మనం దేవునికి సన్నిధిలో ఆత్మ ద్వారా బలం తెచ్చుకొని శారీరకంగాను ఆత్మీయంగాను ఎదుగుతూ వస్తున్నాం. సో మనకు ఎదుగుతున్న కొలది శారీరకంగా మనం ఎదుగుతున్న కొలది బాధలు వ్యాధులు అధికమవుతా వస్తూనే ఉన్నాయి తప్ప, మనకు అనుకుంటున్నాం మనం ఎదుగుతున్న కొలది సమస్యలు ఎక్కువ అవుతూనే ఉన్నాయి అని. మనిషి ఎదుగుతున్న కొలది అతనికి బాధలు, ఏడుపు, దుఃఖం ఎదుగుతూనే వస్తుంది. వాటితో పాటు శారీరకంగా అవన్నీ కూడా వస్తూనే ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బాల్యంలో మనం గమనిస్తే అది చాలా గోల్డెన్ ఏజ్ అని చెప్పక తప్పదు. ఎందుకంటే బాల్యపు కాలంలో ఆ శిశువు ఏడుస్తాడు. కేవలం ఆకలి అయితే ఏడుస్తాడు, లేకుంటే ఏదైనా మలమూత్ర విసర్జనలు జరిగినప్పుడు ఏడుస్తాడు, లేకపోతే తల్లి దగ్గర లేకపోతే ఏడుస్తాడు. ఇలాంటి పరిస్థితి వరకే ఏడుపు. కానీ ఏ విధంగానూ అతను ఏం చేయడు అంటే ఫ్యూచర్ని గురించి టెన్షన్ పెట్టుకోడు. భవిష్యత్తులో ఏం జరుగుతుంది, భవిష్యత్తు జరిగే విషయం ఏంటి, భవిష్యత్తులో ఏమో జరగబోతుంది అనే ఆ టెన్షన్, ఆందోళన అతని గుండెల్లో ఉండవు. సో దేవుని యొక్క వాగ్దానం కూడా ఎలాంటిదంటే, ప్రవక్త యెషయా ద్వారా ఏమంటున్నాడంటే, స్త్రీ తన గర్భమును పుట్టిన చంటి బిడ్డను కరుణింపకుండా మరుచున వారైన మరుచుదురు కానీ నేను నిన్ను మరిచిపోను అన్నాడు. ఏ సమయంలో, ఎప్పుడు అనంటే చంటి బిడ్డను గురించి చెప్తున్నాడు. చంటి బిడ్డను స్త్రీ మరవదు కదా, అలాగే చంటి బిడ్డను ఒకవేళ వారైనా మర్చిపోతారేమో కానీ చంటి బిడ్డను నేను మరవను అని. అంటే మనకు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉండాలంటే మనము ఒక చంటి బిడ్డ లాగా ఉండాలనేది దేవుని ఉద్దేశం. చంటి బిడ్డ ఎలాగా ఉంటాడు? చంటి బిడ్డకి ఆందోళన ఉండదు, భవిష్యత్తులో ఏం జరుగుతుంది అన్న ఆందోళన ఉండదు. నాకు బట్టలు లేవు అని ఏడుస్తాడా చంటి బిడ్డ? నాకు ఆహారం కావాలి, ఇప్పుడు నేను మధ్యాహ్నానికి ఏం సంపాదించుకోవాలి, రాత్రికి ఏం దుప్పటి కప్పుకోవాలి, చలికాలంలో ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఎండాకాలంలో ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలి, ఇవేటన్ని గురించి అయినా ఆలోచిస్తాడా అంటే చంటి బిడ్డ ఆలోచించాడు. కానీ అతనికి అన్నీ కూడా సమకూర్చబడుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే తల్లిదండ్రుల బాధ్యత. అలాగే మనము దేవుని యొక్క సన్నిధిలో చంటి బిడ్డగా ఉండి, అయ్యా నేను నీ దగ్గర చంటి బిడ్డలాగా ఉన్నాను, నేను నీ దగ్గర ఉన్నానయ్యా,
నా పరిస్థితిలో భవిష్యత్తులో ఇలాంటి కలవరాలు వేదనకు నేను చోటివ్వను. ఆందోళన నాకు అవసరం లేదు. నువ్వు ఉన్నావు, నాకు నువ్వు నడిపిస్తావు, నువ్వు నాకు క్షేమం కలుగు చేస్తావు, నువ్వు నాకు ఆదరణ ఇస్తావు, నువ్వు నన్ను బలపరుస్తావు, నువ్వు నాకు సమస్తము చేస్తావు అన్నటువంటి ఆ యొక్క తిన్నని సంతోషకరమైన నమ్మలమైన మనసు మనం దేవుని మీద కలిగి ఉన్నప్పుడు ఆయన నిజంగా ఒక స్త్రీ, ఒక పురుషుడు తన చంటి బిడ్డ కొరకు, ఒక భార్యాభర్తలు తమ బిడ్డ కొరకు ఏ విధంగా బాధ్యత తీసుకుంటారో అంతకంటే ఎక్కువైన బాధ్యత ప్రభు తీసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మ మనకి ఈ విధంగా తేటగా చెప్తున్నటువంటి సత్యం లేఖన భాగం, కలవరం, ఆందోళన అనేది ఆ చంటి బిడ్డలో మనం గమనించలేం. ఆ యొక్క చంటి బిడ్డకు ఆ ఆందోళన రాదు. మనం కూడా దేవుని సన్నిధిలో అలాంటి ఆందోళన లేనటువంటి జీవితాన్ని మనం జీవిస్తే దేవుడు మన యొక్క ప్రతి దినముని అది ధన్యకరమైన జీవితంగా ఆయన మారుస్తాడు. హల్లెలూయా. మరి మనం ఎందుకు ఊరికే టెన్షన్ తీసుకోవాలి? ఎందుకు ఆందోళన చెందాలి? అయ్యో, నాకు ఉద్యోగం వస్తుందా, వ్యాపారం అవుతుంది, సాగుతుందా లేదా, లేకుంటే నా జీవితంలో పెళ్ళి అవుతుందా లేదా నాకు పిల్లలు పుడతారా లేదా, లేదంటే నేను ఇల్లు కట్టుకోగలనా లేదా, లేకుంటే నా ఉద్యోగం వస్తుందా లేదా, నా పిల్లలు ఇట్లా ఉంటారా లేదా, అది ఇదని ఎందుకు ఆందోళన, ఎందుకు ఊరికే టెన్షన్, రకరకాలైన సొంత నిర్ణయాలు ఎందుకు? సో ఈ విధంగా మనము గమనించాలి మొదటిగా. రెండవదిగా మనం గమనించాలంటే కంగారు పడటం అనేది మనకు ఉండకూడదు. వాస్తవంగా కంగారు అనేది ఒక జంతువుకి పేరు కదా. నిజంగా మనం ఉపయోగిస్తుంటే ఆ మాటను కూడా. ఆస్ట్రేలియాకి కంగారు అనేది అదొక ఐకాన్ ఫిగర్ లాగా. ఆ దేశంలో కంగారులు ఎక్కువగా కనబడుతుంటే ఆ ప్రాంతంలో నివసిస్తుండే. మన దేశంలో అవి ఉన్నాయో లేవో కూడా మనకు తెలియదు. నా వరకు అయితే నాకు మన దేశంలో ఉన్నట్టుగా తెలియదు. మేబీ ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కంగారు పడటం, తొందర, ప్రతిదానికి అడుగు ఎక్కడ, ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి, మన జీవితంలో నెక్స్ట్ ఏం చేయాలి, రేపు ఏం చేసేయాలి, నా ఫ్యూచర్ నెక్స్ట్ ఏంటి, 10వ క్లాస్ అయిపోతాను నెక్స్ట్ ఏంటి, తర్వాత ఇంటర్మీడియట్ అయిపోతాను నెక్స్ట్ ఏంటి, అన్నిటికీ నెక్స్ట్, ప్రతిరోజు నెక్స్ట్. ఈ నెక్స్ట్ అనే దానికి చాలా ఆతృతగా నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్, నెక్స్ట్ ఆలోచన ఏంటి, నెక్స్ట్ ప్లాన్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రతి దానికి కూడా నెక్స్ట్ ఏమవ్వాలి, ఏం చేయాలి, ఎందుకు మనకు అనవసరం. రేపేమి సంభవించునో తెలియదు. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట, రేపటి గురించి మీరు చింతించకండి, ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈరోజు సమస్య, ఈరోజు బాధ, ఈరోజు కన్నీళ్ళు, ఈ రోజుకి చాలు. రేపటి గురించి కూడా మనం ఆలోచించి ఈరోజే రేపటిది యొక్క బాధను, వేదనను కూడా ఈరోజే మనం ఎందుకు అనుభవించాలి? ధన్యకరమైన జీవితానికి క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ హ్యాపీ లైఫ్ అనే మనం గమనిస్తున్నప్పుడు ఎలాగ ఉంటుంది అనంటే, కంగారు లేని జీవితం, రేపటిని గురించినటువంటి ఆ యొక్క తీక్షణమైనటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క టెన్షన్తో కూడినటువంటి లైఫ్ లేకుండా ఉండటమే ప్రశాంతమైనటువంటి హ్యాపీ లైఫ్కి అది నిదర్శనం. అది ఒక లక్షణాలు అవి ఉన్నాయి. దేవుని బిడ్డలుగా ఈ రోజున మన జీవితంలో దేనిని గురించి కూడా నువ్వు కలవరపడవద్దు. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, రేపు ఏంటి, నెక్స్ట్ ఏంటి, నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఇవి నీకు అనవసరం. నువ్వు వేచి చూస్తుంటే దేవుని యొక్క ఆలోచన నీకు అనుగ్రహించబడతాయి. నువ్వు కనిపెడతా ఉండాలి. మౌనంగా దేవుని సన్నిధిలో కనిపెడతా, చేతులు కట్టుకొని ప్రార్థనా పూర్వకంగా నిలుచుని, దేవుడు నిన్ను ఎంతవరకు ఆపినా అంతవరకు ఆగిపోయి మౌనంగా అక్కడే ఆగిపోవాలి. సో ఇజ్రాయెల్ యొక్క ప్రయాణంలో మనం చూస్తున్నాం, ఇజ్రాయెల్ని దేవుడు 40 సంవత్సరాలు ఐగుప్తు నుంచి విడుదల పొంది ఎర్ర సముద్రం దాటిన తర్వాత కానాను చేరడానికి 40 సంవత్సరాలు పట్టిందంటే, ఆ 40 సంవత్సరాల్లో దేవుడు వారిని అలాగా నడిపిస్తూ వచ్చాడు. దేవుడు ఎక్కడ ఏ రోజు ఎంతవరకు వారు ఉండాలో అంతవరకు ఉంచాడు. ఎన్ని నెలలు ఉండాలో, ఎన్ని సంవత్సరాలు ఉండాలో, ఎక్కడ ఉండాలో అక్కడ వారికి ఆ ప్రాంతాల్లో నివసింపచేసి, తర్వాత ఆయన నిబంధన మందస్సం ఇజ్రాయిల్కి ముందుగా వెళ్ళి విశ్రాంతి కోసం దేవుని యొక్క మందస్సు ముందుగా వెళ్ళినట్లుగా లేఖనాలు తేటగా చెప్తున్నాయి.
సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ముందుగా వెళ్తాడు. నీకు సమాధానం, నెమ్మది, విశ్రాంతి కలిగింపచేయ నిమిత్తమై ఆయన నీకు ముందుగా వెళ్తాడు. ఈ రెండు విషయాలు మనం ధ్యానించాం కదా. మరి దేవుని యొక్క సన్నిధిలో ఈ రోజున ఈ పూటకు ఈ వాక్యాల మీద మనం మనసుంచుకొని మనం ఒక చంటి బిడ్డలాగా మన జీవితంలో ఆందోళన లేక కంగారు పడకుండా దేవునికి అప్పగించుకున్నట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాల స్తోత్రం. మీ యొక్క కుమారుడు మా ప్రభు రక్షకుడైన యేసయ్య ద్వారా ఈ విధంగా మీ యొక్క నామాన్ని స్తుతించి కీర్తించి గణపరిచే ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహించారు. అందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు రాజా, మీ పేరట మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఒక్కొక్కరిలో నాయనా సంతోషకరమైన, ధన్యకరమైన జీవితాన్ని మేము అనుభవించాలంటే ఎలాంటి పరిస్థితుల్లో మేము అనుభవించగలమో మీ లేఖనాల ద్వారా తేటగా చెప్పారు. కనుక ఈ మాటలు విన్న నీ ప్రియుడలని మేమందరము ప్రతి దినాన సంతోషకరమైన జీవితాన్ని మేము కొనసాగించే నిమిత్తమై ఒక చంటి బిడ్డలాగా వయస్సు పైబడిన వయసు పరిస్థితుల దృష్ట్యా మేము ఎంత పెద్ద వయసు కలిగిన వారమైనా మీ దగ్గర మేము ఒక చంటి బిడ్డలాగే ఏ విధమైన ఆందోళన, కంగారు మాకు రాకుండా అయ్యా మేము ప్రతి విషయంలో మీకు అప్పగించుకొని మేము నడిపించబడితే మా జీవిత దినాలన్నీ కూడా మేము ఆనందకరంగా, సంతోషకరంగా, ధన్యకరమైన జీవితాన్ని మేము అనుభవించగలమని మీ ఆత్మ మాకు విషదపరిచి ఉండగా మీ మాటలు విని మేము ధైర్యం తెచ్చుకొని మీ సన్నిధిలో ముందుకు సాగుటూ సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప, ధన్యకరమైన జీవితాన్ని అపేక్షిస్తున్న వారందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభుపేట అందరికీ వందనాలు. నిశ్చయముగా ధన్యకరమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పనిసరిగా ఈ వాక్యాన్ని అనేకులకి షేర్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియో సాంగ్స్ ఇంకా అనేకం చేసేటట్లుగా ప్రభు దానికి కావలసిన ఆర్థిక సహాయాలు అనుగ్రహించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మేము ఏ విధంగా ఎవరిని ఇబ్బంది పెట్టాలని, తొందర పెట్టాలని కాదు, కానీ కేవలం ఆయన కృప మనకు తోడే ఉండి ఆయన చిత్తానుసారంగా ప్రతి పాట ఇంచుమించుగా ఒక 40 పాటలు రాయడానికి ప్రభు కృప చూపించారు. అవన్నీ కూడా ఈ విధంగా వీడియో సాంగ్ లాగా చేయడానికి ఆర్థికమైన పరిస్థితులు అవసరం మనకు. అందువలన దేవుడు మనకు సహాయం చేస్తున్న కొలది మనం వాటిని చేయడానికి ప్రయత్నం చేస్తాం మీ ప్రార్థన సహకారంతో. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట మరొకసారి అందరికీ వందనాలు. తప్పక ఈ వీడియోస్ అందరికీ షేర్ చేసి పాటలు వింటూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తూ ఆయన రాకడికి సిద్ధపడండి. ప్రైజ్ ది లార్డ్.